ఎర్ర బటన్ నొక్కండి, గంటను కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో SKH టెక్ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో వచ్చి రియల్మీ నార్జో 10 గురించి. నార్జో అనేది మనకి రియల్మీ నుంచి చూస్తున్న కొత్త సిరీస్ అనమాట. సో ఈ సిరీస్ వచ్చి ఫైనలీ మనకి ఇండియాలో ఈ నెల లాంచ్ అయిపోయాయి. సో మే 11న మనకి ఇండియాలో లాంచ్ అయిపోయాయి. సో వీటి ఫస్ట్ సేల్ చూసుకుంటే మనకి 18th మే 2020 అంటే 2020. సో మధ్యాహ్నం 12 గంటలకి మనకి ఫ్లిప్కార్ట్లో ఉంటుంది. సో కింద డిస్క్రిప్షన్లో నేనైతే లింక్ ఇస్తాను. మీకు మీ జోన్లో మీకు గ్రీన్ జోన్ అయితే మీకు అక్కడ డెలివరీ ఉంటుంది. ఆరెంజ్ జోన్ ఉన్నా కూడా డెలివరీ ఉంటుంది, బట్ రెడ్ జోన్ ఉంటే డెలివరీ కాదనమాట. సో మీరు కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు గ్రీన్ జోన్ అండ్ ఆరెంజ్ జోన్ వాళ్ళు. కాకపోతే డెలివరీ మాత్రం స్లో ఉంటుందన్నమాట, చాలా స్లోగా ఉంటుందని వాళ్ళే చెప్తున్నారు ఫ్లిప్కార్ట్లో. సో చూడండి, మీకు ఇప్పుడే కావాలనుకుంటే కొనుక్కోండి, లేదంటే ఇంకో రోజు ఆగిన తర్వాత కూడా కొనుక్కోవచ్చు. సో ఈ వీడియోలో వచ్చి నేను స్పెసిఫికేషన్స్, ప్రోస్ కాన్స్ అలాగే నా ఒపీనియన్స్ ఇస్తాను. సో ఎలా అయితే ఇంతకుముందు వచ్చాను వీడియోస్లో అటువంటి విధంగానే ఇక్కడ ఇస్తున్నాను. సో మొత్తం వీడియో చూడండి, మొత్తం డీటెయిల్స్ కోసం. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. రియల్మీ నార్జో 10 దీని స్పెసిఫికేషన్ మనకి ఈ విధంగా ఉన్నాయి. ఇందులో మనకి 6.5 ఇంచ్ HD ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. దీని రెజల్యూషన్ చూసుకుంటే 1600x720 పిక్సెల్. అలాగే ఇది HD ప్లస్ డిస్ప్లే అనమాట. అలాగే ఇది LCD డిస్ప్లే కూడా, సో AMOLED అయితే లేదు ఇక్కడ. సో వీటితో పాటు ఇది 20:9 స్క్రీన్ టు బాడీ రేషియోతో, స్క్రీన్ టు యాసెప్ట్ రేషియోతో వస్తుంది. సో 20:9. అలాగే చిన్న మీకు డాట్ కూడా ఉంటుంది, నాచ్. సో అక్కడ మీకు కెమెరా కూడా లభిస్తుంది. వీటితో పాటు స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే మనకి 89.8% ఉంది. అండ్ వీటితో పాటు 2.5D కలర్ గ్లాస్ ఇచ్చారు. అలాగే ప్రొటెక్షన్ ఏం యూస్ చేశారనేది చెప్పలేదు. సో మేబీ ఇందులో మీకు కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉండొచ్చు, కాకపోతే ఏ వర్షన్ ఉంటుందో కూడా తెలియదు. ఐఫోన్లో కెమెరాస్ విషయానికి వస్తే ఇక్కడ మీకు ప్రైమరీ రేర్ కెమెరాస్ వచ్చి 4 కెమెరాస్ ఇచ్చారు అనమాట. సో దీన్ని క్వాడ్ కెమెరా కూడా అంటారు. సో ఫస్ట్ కెమెరా వచ్చి 48 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్. సో మొత్తం మీకు 4 కెమెరాలు అయితే లభిస్తాయి. అండ్ 48 మెగాపిక్సెల్ వచ్చి రేర్ కెమెరా, మెయిన్ కెమెరా. అలాగే 8 మెగాపిక్సెల్ వచ్చి వైట్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ వచ్చి పోర్ట్రేట్, ఇంకో 2 మెగాపిక్సెల్ వచ్చి మ్యాక్రో సెన్సార్ అనమాట. సో ఇలా 4 కెమెరాలు అయితే మీకు లభిస్తాయి. సేమ్ ఇంతకుముందు మనకి రియల్మీ 5Sలో ఇచ్చినట్టుగానే ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ కెమెరాస్ ఇచ్చారు. సో ఇక వీటిలో రకరకాల మోడ్స్ అనేవి మీకు లభిస్తాయి. ఫుల్ HDలో వీడియోస్ తీసుకోవచ్చు, 4K రికార్డ్ సపోర్టింగ్ ఉంది. అలాగే మీకు వైడ్ యాంగిల్ ఉంది, అలాగే నైట్ మోడ్ ఉంది, PDF ఉంది, ఫోకస్ మోడ్ ఉంది, CMOS ఉంది. అలాగే మీకు ఇందులో 88.8 degrees పోర్ట్రేట్ మోడ్ ఉంది. అలాగే రకరకాల మోడ్స్ అనేవి మీకు ఇక్కడ లభిస్తాయి. బ్యూటీ మోడ్ కూడా ఉంది, అండ్ మీకు స్లో మోషన్ లభిస్తుంది. సో ఇలా రకరకాల మోడ్స్ అనేవి ఈ కెమెరాలో మీకు లభిస్తాయి అన్నమాట. ఇక సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే ఇక్కడ మీకు సెల్ఫీ కెమెరా 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ కెమెరా లభిస్తుంది. సో ఇందులో మీకు మంచి సెల్ఫీస్ అయితే వస్తాయి. సో ఇంతకుముందు కూడా మనకి చాలా ఫోన్స్ 16 మెగాపిక్సెల్ ఇచ్చారు రియల్మీ వాళ్ళు, లైక్ రియల్మీ XT. సో సేమ్ అటువంటి కెమెరానే ఇక్కడ కూడా ఇచ్చారనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే మీకు ఇందులో రకరకాల మోడ్స్ ఉన్నాయి. పోర్ట్రేట్ మోడ్ ఉంది, అండ్ బ్యూటీ మోడ్ ఉంది, అండ్ స్లో మోషన్ ఉంది. అలాగే ఫుల్ HDలో వీడియోస్ తీసుకోవచ్చు ఫ్రంట్ కెమెరాతో. టిక్-టాక్ వీడియోస్ కూడా బాగానే ఉంటుంది. సో ఇలా రకరకాల మోడ్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు మీకు. ర్యామ్ అండ్ రోమ్ విషయాన్ని చూసుకుంటే ఇక్కడ మీకు ఒక వేరియంట్ మాత్రమే లభిస్తుంది అనమాట. సో నార్జో 10లో ఒక వేరియంట్ మాత్రమే ఇక్కడ ఇచ్చారు. సో అది వచ్చి మనకి 11,399 అంటే 12,000 రూపీస్కి ఈ వేరియంట్ లభిస్తుంది. సో ఇందులో మనకి 4GB ర్యామ్ అండ్ 128GB రోమ్ లభిస్తుంది. సో చాలా ఎక్కువ స్టోరేజ్ అనమాట, 4GB ప్లస్ 128GB అనమాట. సో అలాగే వీటితో పాటు మీకు ఇక్కడ ట్రిపుల్ స్లాట్ అనేది లభిస్తుంది. సో 2 సిమ్లు ప్లస్ ఒక మెమరీ కార్డ్ కూడా మీరు పెట్టుకోవచ్చు ఈజీగా. సో ఇటువంటి ఇష్యూ అయితే ఉండదన్నమాట. అలాగే వీటితో పాటు మీకు ఇక్కడ 12 4G VoLTE సపోర్ట్ కూడా లభిస్తుంది ఈ ఫోన్లో. ప్రాసెసర్ విషయానికి వస్తే ఈ ప్రాసెసర్ వచ్చి మనకి MediaTek Helio G80 ప్రాసెసర్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇది ఒక కొత్త ప్రాసెసర్ అనమాట మనకి. సో ఇండియాలో ఈ ప్రాసెసర్తో వస్తున్న మొట్టమొదటి ఫోన్ ఈ ఫోనే అనమాట. సో ఇది 12 నానోమీటర్ పైన బిల్డ్ అయిన ప్రాసెసర్. అలాగే ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్ అనమాట. ఇది 2.0 GHz పైన పనిచేస్తుంది. ప్లస్ ముఖ్యంగా ఈ ప్రాసెసర్ వచ్చి మనకి ముఖ్యంగా బడ్జెట్లో గేమింగ్ ఫోన్ కావాలనుకునే వాళ్ళకి ఈ ప్రాసెసర్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ ప్రాసెసర్ గేమింగ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. సో మీరు గేమర్ అయితే మీకు ఈ ప్రాసెసర్ ద్వారా మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే లభిస్తుంది.
సో ఇక ఈ ఫోన్లో మనకి ఆండ్రాయిడ్ వర్షన్ చూసుకుంటే ఆండ్రాయిడ్ 10 లభిస్తుంది అవుట్ ఆఫ్ ద బాక్స్. అలా మనకి రియల్మీ ఓఎస్ లభిస్తుంది, ఇక్కడ కలర్ ఓఎస్ అని రాశారు. సో రియల్మీ యూఏ అంటారు దాన్ని, సో అది లభిస్తుంది. సెన్సార్స్ విషయానికి వస్తే ఇందులో మనకి మ్యాగ్నెటిక్ ఇండికేటర్ సెన్సార్ ఇచ్చారు, లైట్ సెన్సార్ ఇచ్చారు, ప్రాక్సిమిటీ సెన్సార్ ఇచ్చారు, గైరోమీటర్ ఇచ్చారు, యాక్సిలోమీటర్ ఇచ్చారు. అలాగే ఈ ఫోన్లో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది, వెనకాలే లభిస్తుంది అనమాట. మీకు సైడ్లో అనేది లభించదు, వెనకాలే మీకు ఫింగర్ ప్రింట్ లభిస్తుంది. వీటితో పాటు మీకు ఇక్కడ ఫేస్ అన్లాక్ కూడా లభిస్తుంది. సో ఇవి రెండు కూడా చాలా ఫాస్ట్గా ఈ ఫోన్లో పనిచేస్తాయి. ఇక ఈ ఫోన్లో బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మీకు పెద్ద బ్యాటరీ అయితే ఇచ్చారు, 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. వీటితో పాటు మీకు ఇక్కడ USB Type-C పోర్ట్ కూడా ఇచ్చారనమాట. సో 5000 mAh బ్యాటరీకి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మీకు ఇక్కడ లభిస్తుంది. 18 watts ఫాస్ట్ ఛార్జెస్ సపోర్ట్ అయితే మీకు లభిస్తుంది. 9 watts 2 ampere ఛార్జర్ కూడా మీకు లభిస్తుంది అనమాట బాక్స్లో. ఈ ఫోన్ మనకి డిజైన్ వైజ్ చాలా కొత్తగా ఉందన్నమాట. సో మీకు డిజైన్ అనేది చాలా కొత్తగా లభిస్తుంది. వెనకాల చూడొచ్చు, మీకు ఒక ప్యాటర్న్ లాగా మీకు డిజైన్ అయితే ఉంది వెనకాల, చూడడానికి సరికొత్తగా డిజైన్ అయితే ఉంది. అండ్ లుక్ అయితే బాగుందన్నమాట చూడడానికి. ఈ ఫోన్ డెప్త్ చూసుకుంటే 9mm ఉంది, అలాగే వెయిట్ చూసుకుంటే 199 grams ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ మనకి 200 grams ఉంది. ఇది 2 కలర్స్లో అయితే లభిస్తుంది. సో 2 కలర్స్ వచ్చి మనకి దట్ గ్రీన్ కలర్ ఒకటి, ఇంకోటి వచ్చి దట్ వైట్. సో 2 కలర్స్ కూడా మనకి చాలా బాగున్నాయి అనమాట చూడడానికి. సో వైట్ గ్రీన్ మీకు 2 ఇష్టమైతే మీరు కొనుక్కోవచ్చు ఈ ఫోన్. అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది. సో ఇదన్నమాట ఓవరాల్ స్పెసిఫికేషన్ మనకి రియల్మీ నార్జో 10 గురించి. ఈ ఫోన్లో ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ప్రాసెసర్ అనమాట. సో MediaTek Helio G80. సో ఈ ప్రాసెసర్ అయితే మంచి పవర్ఫుల్ ప్రాసెసర్. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ కెమెరాస్ అనమాట. సో 48 MP కెమెరా ఇక్కడ లభిస్తుంది, ప్లస్ క్వాడ్ కెమెరాస్ లభిస్తాయి. వీటితో పాటు సెల్ఫీ కెమెరా కూడా మీకు 16 MP లభిస్తుంది. సో ఈ కెమెరాస్ మాత్రం మీ ఫోన్కి ప్రో అవుతాయి. నెక్స్ట్ ప్రో చూసుకుంటే ర్యామ్ అండ్ రోమ్. సో కాంబినేషన్ అయితే మీకు చాలా డిఫరెంట్గా ఇచ్చారు, 4+128. సో ఇవి రెండు కూడా మనకి ఈ ఫోన్కి ప్రో అవుతాయి. వీటితో పాటు ఇంకో ప్రో చూసుకుంటే మనకి ట్రిపుల్ స్లాట్. సో ఇక్కడ మీకు ట్రిపుల్ స్లాట్ లభిస్తాయి కాబట్టి సో ఈజీగా మీరు 3 వేసుకోవచ్చు. సో ఇది కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుంది. ఇంకా వీటితో పాటు మనకి 5000 mAh బ్యాటరీ, ఇది కూడా ప్రో అవుతుంది. విత్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు, ప్లస్ Type-C కూడా ఇచ్చారు. సో ఇది కూడా ఈ ఫోన్కి మనకి ప్రో అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రో చూసుకుంటే ఈ ఫోన్ డిజైన్. సో డిజైన్ చాలా కొత్తగా ఉంది, ప్లస్ లుక్ అయితే బాగుందన్నమాట. సో ఇది కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుంది. ఇంకా ప్రైజింగ్ విషయానికి వస్తే ప్రైజింగ్ అయితే ఎక్కువ పెట్టలేదు, తక్కువ పెట్టలేదు, పర్వాలేదు, కరెక్ట్ ప్రైజింగే పెట్టారని నేను అనుకుంటున్నాను. సో ప్రైజింగ్ ఓకే అనమాట. దీన్ని ప్రో అనను, కాన్ అనను, ఓకే అనొచ్చు. ఇంకా ఈ ఫోన్లో మనకి కాన్స్ విషయాన్ని చూసుకుంటే కాన్స్ అయితే నాకు HD+ డిస్ప్లే మనకి కాన్ అయితే కనిపిస్తుంది. ఈ ప్రైజింగ్లో ఆల్మోస్ట్ 12,000 అయితే మనం పెడుతున్నాం. సో దానికి ఫుల్ HD+ డిస్ప్లే అయితే ఉండాలి. అయితే ఇక్కడ HD+ మాత్రమే ఇచ్చారు. ఇది ఎందుకు ఇచ్చారనేది నాకు కూడా తెలియడం లేదు. సో 12,000 ఫోన్కి పక్కా ఒక ఫుల్ HD+ డిస్ప్లే అయితే ఉండాల్సిందే. ఇక్కడ HD+ మాత్రమే లభిస్తుంది. HD+ అంటే బిలో 8,000 9,000 లోపు మాత్రమే ఉండాలి, ఆపే ఉండకూడదు. సో అందుకే ఇది కాన్ అవుతుంది మనకి HD+ డిస్ప్లే. సో నాకు ఇదొక్కటే మాత్రమే కాన్ అయితే కనిపిస్తుంది ఈ ఫోన్లో, ఇంకా మిగతావన్నీ ప్రోస్గానే కనిపిస్తున్నాయి. HD+ డిస్ప్లే కాకుండా ఫుల్ HD ఇచ్చేస్తుంటే ఇది చాలా మంచి ఫోన్ అయ్యేదన్నమాట. నేను పర్ఫెక్ట్ కాంబో ఫోన్ అనేవాడిని ఈ ఫోన్కి. అన్నీ కరెక్ట్గా ఇచ్చారు కానీ ఒక్క ఫుల్ HD+ ఇచ్చేస్తుంటే సూపర్గా ఉండేది ఈ ఫోన్. సో ఏదన్నమాట ఓవరాల్ ప్రోస్ అండ్ కాన్స్ ఈ ఫోన్ గురించి. ఇక ఈ ఫోన్ గురించి నా ఒపీనియన్స్ విషయానికి వస్తే ఈ ఫోన్ ఒక మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అనమాట. ఎవరికైతే బడ్జెట్లో గేమింగ్ స్మార్ట్ ఫోన్ కావాలి అని అనుకుంటూ ఉంటారో సో వాళ్ళకైతే ఈ ఫోన్ చాలా బాగుంటుంది అనమాట. సో ఈ సిరీస్లో ముఖ్యంగా మనకి ప్రాసెసర్ చాలా పవర్ఫుల్గా ఇచ్చారు. సో గేమర్స్ ముఖ్యంగా పబ్జీ ఆడే వాళ్ళకైతే ఈ ఫోన్ చాలా బాగుంటుంది, చాలా ఈజీగా మీరు పబ్జీ ఆడుకోవచ్చు. అండ్ కొత్త గేమ్స్, సో చాలామంది నేను అడుగుతుంటారు ఫ్రీ ఫైర్ గేమ్ ప్లే అవుతుందా లేదా అని చాలామంది అడుగుతుంటారు ఫోన్స్లో. సో ఈ ఫోన్లో అయితే మీకు ఫ్రీ ఫైర్ చాలా బాగా ప్లే అవుతుంది. సో మీరు ఆల్మోస్ట్ 2-3 అవర్స్ కూడా ఆడుకోవచ్చు. సో హీటింగ్ అయితే కొద్దిగా ఉంటుంది మనకి ఏ గేమ్ ఆడినా. సో ఇందులో కూడా కొద్దిగా మీకు హీటింగ్ అయితే ఉండొచ్చు. సో బట్ మీరు బ్రేక్ తీసుకొని ఆడితే ఎటువంటి హీటింగ్ అయితే ఇష్యూ అయితే ఉండదు అన్నమాట. సో అలాగే వీటితో పాటు నాకు చాలామంది ఈ మధ్య కామెంట్ చేస్తున్నారు Realme 5i తీసుకోవాలా, Realme 5s తీసుకోవాలా అని. సో ఈ రెండిట్లో నన్ను అడిగితే Realme 5s తీసుకోండి. మీ బడ్జెట్ 9,000 రూపీస్ అయితే, ఒకవేళ మీ బడ్జెట్ 12,000 రేంజ్ అయితే మీరు Realme NARZO 10 వెళ్ళచ్చు. సో ఇది మీకు చాలా ఎక్కువ ప్రాఫిట్ అనేది బెనిఫిట్ అనేది ఇస్తుంది ప్రాసెసర్ వైజ్. అలాగే ఇంకా
మీ బడ్జెట్ బిలో 9,000 అయితే నేను రియల్మీ నార్జో 10A ఆ వీడియో కూడా చేస్తాను. సో అందులో ఆ ఫోన్ ఎలా ఉంది అనేది కూడా మీకు చెప్తానమాట. సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. సో ఇక ఓవరాల్గా చెప్పాలంటే ఈ ఫోన్లో మీకు మంచి కెమెరాస్ ఉన్నాయి, మంచి గేమింగ్ ఆడుకోవచ్చు, అలాగే మీకు మల్టీ టాస్కింగ్ బాగుంటుంది అండ్ డే టు డే యూజేజ్లో కూడా మీకు ఈ ఫోన్ బాగా పనిచేస్తుంది అనమాట. సో వీటితో పాటు మీకు మంచి బ్యాటరీ లైఫ్ ఉంది. సో బాగా బ్యాటరీ కూడా పనిచేస్తుంది, ప్లస్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, టైప్ సి ఉంది అండ్ మంచి యూఐ కూడా ఇచ్చారు, రియల్మీ యూఐ, కొత్త యూఐ. సో నేను యూస్ చూస్తున్నాను, బాగానే ఉందన్నమాట రియల్మీ యూఐ. సో వీటితో పాటు మీకు మంచి స్టోరేజ్ ఆప్షన్ కూడా లభిస్తుంది, ర్యామ్ అండ్ రోమ్. ఎక్కువ మీకు స్టోరేజ్, ఫొటోస్, వీడియోస్ స్టోర్ చేసే వాళ్ళైతే మీకు ఈ ఫోన్ చాలా బాగుంటుంది. 128 GB అనేది చాలా ఎక్కువ స్టోరేజ్ అనమాట. సో చాలా వీడియోస్, చాలా ఫొటోస్ పెట్టుకోవచ్చు మీరు. సో ఓవరాల్ అంతా బాగుంది ఈ ఫోన్లో. ఒక హెచ్డి ప్లస్ డిస్ప్లే తప్ప అదొక్కటి మాత్రం ఈ ఫోన్లో నాకు కొద్దిగా నచ్చట్లేదు. ఫుల్ హెచ్డి ఇచ్చేసింటే బాగుండేది అనిపిస్తుంది, బట్ అది పెద్దగా ఇష్యూ అయితే కాదనమాట. మీకు బ్యాటరీ అయితే కొద్దిగా సేవ్ అవుతుంది హెచ్డి ప్లస్ డిస్ప్లే వల్ల. సో ఓవరాల్ ఈ ఫోన్ అయితే నేను పక్కా రికమెండ్ చేస్తున్నాను. 12,000 రూపీస్ మీ బడ్జెట్ అయితే మీరు పక్కా వెళ్ళి ఈ ఫోన్ కొనుక్కోవచ్చు అనమాట. ముఖ్యంగా గేమింగ్కి అలాగే డే టు యూసేజ్లో మీకు చాలా బాగుంటుంది ఈ ఫోన్. మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోండి అనమాట. ఓవరాల్ నా ఒపీనియన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మనం నెక్స్ట్ వీడియోలో. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి SKH TECH తెలుగు ఛానల్ని మరిన్ని తెలుగు టెక్ వీడియోస్ కోసం. అండ్ కామెంట్స్ ముఖ్యంగా నేను ఆఫ్ చేసింది, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో దానివల్లే నేను కామెంట్స్ ఆఫ్ చేయడం జరిగింది, డ్యూ టు హ్యాకర్స్ అనమాట. సో అందుకే కామెంట్స్ ఆఫ్ చేశాను. సో అందుకే కామెంట్స్ మీరు చేయలేరు ఈ వీడియోకి కూడా కింద. ఓకే, సో దట్స్ ఇట్. బాయ్, మళ్ళీ కలుద్దాం.